హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ యూట్యూబ్ ఛానల్. అయితే చాలా మంది రొటీన్ గా మళ్ళా అదే అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తున్నాను. అది ఏంటంటే బిజినెస్ ఎలా ఉంది హైదరాబాద్ లో, మనం హైదరాబాద్ లో కొత్త వాళ్ళకి వచ్చేనా పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు బిజినెస్ నడుస్తుందా లేదా, ఏ కార్ తీసుకుంటే బెటర్ అనేసి అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పుకుంటూ వస్తున్నాను ఉన్న పరిస్థితి గురించి. మళ్ళీ ఒకసారి చెప్దామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే వీడియో కంటెంట్ క్లియర్గా మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మీరు వెహికల్ తీసుకోవాలా వద్దా అని ఒక ఆలోచన మీ ఆటోమేటిక్గా మీరు ఆలోచించవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పాను, ఇంకొకటి చెప్పాను, వెహికల్ తీసుకోరు కదా, ఎవరు ఓన్ డిసిషన్ వాళ్ళది ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఒక నమ్మి లక్ష పెట్టుబడి పెట్టుకోలేరు కదా. అయితే ఒక 1.5 year బ్యాక్ ఉన్న ఫేర్కి ఇప్పుడు ఫేర్కి చాలా అంటే చాలా తేడా ఉంది. ఆల్మోస్ట్ పడిపోయింది. ఇప్పుడు అన్ని ఎత్తిస్తున్నా అంటే కిలోమీటర్ 10, 11 చాలా దారుణంగా వస్తుంది అనమాట. లాంగ్ పోయినా కూడా అంత అమౌంట్ రావట్లేదు. ఇప్పుడు అవుట్ స్టేషన్తో పోల్చుకుంటే అవుట్ స్టేషన్ కూడా పోయినా కూడా ఊబర్లో పోయినా ఓలాలో పోయినా మళ్ళీ ఖాళీగా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఈ సవారీ క్యాబ్ బజార్ వచ్చి ఇంకా ఉన్న బిజినెస్ని సర్వనాశనం చేసి పెట్టినాయి. వాళ్ళ కమిషన్ గురించి ఆలోచన చేసి తక్కువ రేట్లకు ఇంకా మన డ్రైవర్లు పోతూనే ఉంటారు. వాళ్ళు తెలిసిపోతుర్రా తెలియపోతుర్రా దండం అనిపిస్తుంది. తెలుసు వాళ్ళ రేట్లు చూస్తే 1 way డ్రాప్కి 10 రూపాయలు 11 రూపాయలు ఉంటుంది. 300 కిలోమీటర్లకి 2900 1 way డ్రాప్కి పోతాడు. 10 రూపాయలు రాదు, 9 రూపాయలు అట్లా వస్తుంది. మళ్ళీ ఇంక్లూడింగ్ టోల్ అందుకుంటుంది. సవార్లు అయితే క్యాబ్ అయితే వితౌట్ టోల్ ఉంటుంది. అయినా కూడా పోతున్నారు అనమాట. తెలిసిపోతున్నారు తెలియకపోతున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఊబర్ ఓలా దీని విషయానికి వచ్చినట్లయితే ఫేర్ అయితే టూ మచ్ దారుణం. ర్యాపిడో అంటే ర్యాపిడో కూడా కొన్ని బుకింగ్స్ అయితే దారుణంగానే ఇస్తుంది, తక్కువనే ఇస్తుంది. ఎప్పుడో ఒకసారి కొంచెం ట్రాఫిక్ టైంలో అందుకు ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్కువ మరీ ఎక్కువేం రాదు, ఒక 16-17 రూపాయలు అయితే వస్తుంది. అయితే కొత్త వాళ్ళు రావాలనుకుంటే మటుకు దయచేసి చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, ఈ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ ఎంచుకోవడం ది బెస్ట్ అంటే ది బెస్ట్. కొత్త ఇప్పుడు మీరు ఇంకొకటి కామెంట్ చేయొచ్చు కింద, మీరు నడుపుతున్నారు కదా మీరే నడుపుకోవాలా, మీరు ఇట్లా ఎందుకు చెప్తున్నారు, ఇలా చెప్పడం వల్ల వెహికల్స్ తగ్గుతాయి మీకు బిజినెస్ పెరుగుతుందని కొంతమంది మెసేజ్ కామెంట్లు పెడతారు అనమాట. అది స్వార్థం గురించి కాదు, ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాం. అది తర్వాత నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పినాక అది వెహికల్ తీసుకోకపోవడం అది మీ ఇష్టం. సరే బిజినెస్ బాగాలేదంటున్నారు, మీరెందుకు కంటిన్యూ చేస్తున్నారు అనేసి అంటే, ఇప్పుడు వెహికల్ తీసుకున్నాక ₹2-2 అమ్మలేం. లాస్ట్కి అయితే ఎవ్వరు అమ్మలేరు. తప్పక ఇంకొకటి ఒక 2-3 years చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కదా సిటీలో, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వేరు, సిటీలో ఓలా ఊబర్ నడిపి ఎక్స్పీరియన్స్ వేరు. కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, అప్పుడప్పుడు పర్సనల్ బుకింగ్స్, ఓన్లీ ఊబర్ అయితే కాదు, పర్సనల్ బుకింగ్స్ ఉంటాయి. అటు ఇటు పోయి ఏదో జస్ట్ అడ్జస్ట్మెంట్ కోసం అలా జరుగుతుంది అంతే. దీంట్లో లక్షలైతే సంపాదించి వెనకలు అయితే ఎవ్వరు వేస్తలేరు, ప్రతి ఒక్క డ్రైవర్ ఎవ్వరు వేస్తలేరు. ఎవ్రీ మంత్ ఎంత ఎక్స్పెన్సివ్ డ్రైవర్ కూడా మంత్ ఎండ్ వచ్చే వరకు ఈఎంఐస్ కోసం తిప్పలు పడుతుంటారు. నైట్ అంతా నడుపుతుంటారు. పాపం నైట్ అంతా నడిపి నిద్ర లేక కళ్ళు మూసుకుంటా తెచ్చుకుంటా కూడా నడుపుతున్నారు. పాపం అంటే వాళ్ళు అందరూ అంటున్నారు ఏమంత అవసరం నడపడం అని, కానీ వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉంటుంది. ఎందుకంటే ఒక్క రోజు ఉన్నట్లు ఒక రోజు ఉండదు. వారంలో 7 days ఉంటుంది కదా, 7 daysలో బాగా అయితే 2 days జరుగుతుంది, రిమైనింగ్ 5 days జరగదు. అప్పుడు ఏం చేస్తారు?
రిమైనింగ్ 5 days ఏం చేస్తారు? 2 days జరిగింది సరిపెట్టుకొని 5 days ఇంట్లో కూర్చుంటారా? అది జరగదు కదా. ఈఎంఐలు ఉంటాయి, పర్సనల్ ఇంట్లో ఖర్చులు ఉంటాయి, హౌస్ రెంట్, అవి ఇవి, కరెంట్ బిల్లు, ఇలాంటివన్నీ చాలా చాలా ఉంటాయి. మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది కార్లకి, ఇవన్నీ ఉంటాయి. అలా పాపం నైట్ తెల్లవారుదలు చేసి ఇప్పుడు రేపు ఈఎంఐ ఉంటుంది, డబ్బులు ఉండవు. నెల అయిపోయినప్పుడు సంపాదన ఏం లేదు. ఎంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయినప్పుడు కొన్నిసార్లు జరిగే విషయం చెప్తున్నా. కొత్త వాళ్ళకైతే ఇంకా దారుణంగా ఉంటుంది. ఓలా ఊబర్ వచ్చి నమ్ముకొని నడుపుకోవాలనుకునే వాళ్ళకైతే. అయితే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? రేపు ఈఎంఐ కట్టాలా, కంపల్సరీ నడపాలని నడుపుతుంటారు. పాపం ఆ క్యాంటీన్లో ఎయిర్పోర్ట్లో పోయి క్యాంటీన్లో పడుకొని నిద్ర సరిగా లేక వాడు క్యాంటీన్లో పెట్టిన ఫుడ్ దానం రా బాబు, పురుగులు వేసి వండి చేసి అది తిని ఒక పూట తినక్క డ్రైవరు నిద్ర లేక డ్రైవింగ్ చేసి ఇంకోటి ఏదైనా ఇష్యూ జరిగి అలా చాలా జరిగినాయి. కార్ యాక్సిడెంట్ చూసే లాస్ట్ మంత్ చాలా ఘోరంగా జరిగినాయి. చాలా ట్యాక్సీ బైట్లు జరిగినాయి. మామూలుగా ఇప్పుడు ఎంత మనము నిద్ర లేక నడిపినా కూడా మనం చక్కగా పోతుంటాం భయ్, మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మనం చక్కగా పోతుంటాం. అవతల చక్కగా రాడు. ఓకే, అవతల కూడా చక్కగా రాడు, ఏదో జరుగుతుంది. ఎందుకు చెప్పండి? ఇంకోటి, అరే నేను సపోజ్ ఓ డ్రైవర్ చెప్తా, అది ఎందుకు ఈరోజు అంతా తెల్లవారు నడుపుతున్నాం, నిద్ర లేకుండా నడుపుతారా, ఏమన్నా అయితే ఏమరా అంటే, ఎవరైనా ఇంట్లో కూర్చుంటా నువ్వు వచ్చిస్తావా అంటాడు. అంటే ఇప్పుడు అతను తప్పు పట్టలేదు. పరిస్థితి ప్రజెంట్ ఉన్న హైదరాబాద్ లో డ్రైవర్ పరిస్థితి అలాంటిది, అలా ఉందన్నమాట. ఒక పూట తిని 2 పూట్ల పచ్చులు నడిపేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఆ భోజన ఖర్చు కూడా పోతే ఎట్టారా నాయన, ఇంట్లో పిల్లలు ఉండాలి, ఖర్చులు ఉన్నాయి, అరే ఇంటి రెంట్ వస్తుంది, ఈఎంఐ వస్తుంది, ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. బ్యాచులర్ అయినా కూడా తినే తిండి బయట తినాలా, రూమ్ పడుకొని రూమ్ ఉంటాయి, అన్ని ఎవరికైనా సరే, ఫ్యామిలీ అయినా బ్యాచులర్ అయినా ఖర్చులు ఉంటాయి. కానీ ఫ్యామిలీ పర్సన్స్ ఇంకా ఎక్కువ ఖర్చులు ఉంటాయి. అది ఈవెన్ ఇక్కడ ఉన్నా సరే, ఊర్లో ఉన్నా సరే. అయితే కొత్త వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నాను చూడండి, వెహికల్ తీసుకోవాలనుకుంటున్నాను, నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. మీరు కంపల్సరీ నేను చెప్తున్నాను, మీరు వెహికల్ తీసుకొని హైదరాబాద్కి వస్తే మటుకు ఓలా నడుపుకోనికి వారం నడుపుతారు బాగుంటారు, 2 వారం నడుపుతారు బాగుంటారు, 3వ వారం నడుపుతారు బాగుంటారు, 4వ వారం ఖచ్చితంగా చూడండి. నేను చెప్తున్నాను, తర్వాత నా మాట నిజమే కాదు మీరే కామెంట్ చెప్పండి. అరే ఎందుకురా వెహికల్ తీసుకొని హైదరాబాద్కి వచ్చాను, ఊరికి ఉన్న లెక్క ఈ డౌన్ పేమెంట్ కట్టి అనవసరం వచ్చాను కదరా బాబు, ఏదైనా ఇంటికాడ ఏదైనా పని చేసుకునే బాగుండు కదరా, బేల్లా పని చేసినా బాగుండు కదరా అని ఆయన ఖచ్చితంగా అనిపించకపోతే అన్నాడు. కానీ కంపల్సరీ అరే ఎందుకురా ఈ ఫీల్డ్కి వచ్చినానని కంపల్సరీ అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నా, కంపల్సరీ అనిపిస్తుంది. ఇప్పుడు మేము కూడా ఎందుకు చేస్తున్నామంటే, తప్పక తీసుకున్న వెహికల్ని అమ్ముకోలేక ఆడికి ఈఎంఐలకు దానికి మెయింటెనెన్స్ అన్ని కట్టుకుంటా సంసారం సాగిస్తాం, అటు నడుపుతున్నాం అంతే. అది కొత్త వాళ్ళకి వచ్చే నా సజెషన్ అయితే అదే అబ్బా, మీరు వినండి, వినకపోండి. నన్ను పదే కామెంట్ అడుగుతున్నారు కాబట్టి బిజినెస్ ఎలా ఉంది, కొత్త వాళ్ళు వస్తున్నారు, నడపచ్చా నడపకూడదా, ఎలా ఉంటుంది అనేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను కదా, మళ్ళీ చెప్తున్నాను. కంపల్సరీ మీరు వచ్చినాక 1-2 నెలల కల్లా అరే ఎందుకు ఈ ఫీల్డ్కి వచ్చాయని కంపల్సరీ మీకు ఫీల్ అవుతారు, కంపల్సరీ. ఎందుకంటే పరిస్థితి అలా ఉంది, చాలా అతి దారుణంగా ఉంది. మీరు తీసుకోవద్దన్నా మీరు ఆగరు, తీసుకోమన్నా ఆగరు. మీ ఓన్ డిసిషన్ మీద ఉంటుంది. ఇప్పుడు నేను తీసుకోమని మీరు తీసుకోరు కదా, నేను తీసుకోవద్దని అని మీరు తీసుకోకుండా అయితే ఉండరు కదా, మీరు ఫిక్స్ అయి ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మెసేజ్ చేస్తుంటారు కదా, నాకు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరిని చెప్పేది ఇదే, క్యాబ్ రావాలనుకుంటున్నాను, బిజినెస్ పెడదామని అనుకుంటాను, క్యాబ్ బిజినెస్ బాగుంటుందని. నేనైతే ఒకటే చెప్తా, దయచేసి చెప్తున్నాను బ్రదర్, క్యాబ్ బిజినెస్ పెట్టాలనుకునేటోళ్ళు అయితే మానుకోండి. ఇది ఎంతగానే క్యాబ్ బిజినెస్ అంటే ఏం సింపుల్, లక్షలు సంపాదించి అనుకుంటారేమో కానీ జనాలు, మీరు కూడా ఫేస్ చేసింటారు, కస్టమర్లు కూడా
భయ్యా ఇప్పుడు నా డ్రైవర్ని కస్టమర్ భయ్యా మేడం మేము ఒక 5 కార్లు తీసుకొని డ్రైవర్ని పెట్టి నడిపిద్దాం అనుకుంటున్నాం బిజినెస్ ఎలా ఉంటుంది ఏమో గవర్నమెంట్ జాబ్ చేసేటోడు క్యాబ్ బిజినెస్ పెడతా అంటాడు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోడు క్యాబ్ బిజినెస్ పెడతా అంటాడు రియల్ ఎస్టేట్ వాడు క్యాబ్ బిజినెస్ పెడతా అంటాడు అందరు క్యాబ్ బిజినెస్ పెట్టుకుంటే ఇంకా ఎవడు ఇంకా కస్టమర్లు ఎక్కేదిగా వాస్తవానికి పరిస్థితి అలానే అవుతుంది సింపుల్ అనుకుంటారేమో కానీ క్యాబ్ మీద పెట్టాలనుకున్నా కూడా ఓన్గా ఓనర్ కమ్ డ్రైవర్ చేయాలనుకుంటున్నా కూడా చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఈ ఫీల్డ్గా ఎంచుకుంటే మటుకు ఎన్నో ఇబ్బందులు పడతారు అది మటుకు పక్క ఈ క్యాబ్ తీసుకునే బదులు గమ్మున ఏదో పని చేసుకుంటే మేల్ బ్రో నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా మళ్ళా నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే ఇది తర్వాత మీ ఇష్టం మీ ఓన్ డిసిషన్ అన్నమాట ఇంకోటి ఈ మాట చెప్తాను కదా ఒకవేళ మెసేజ్ చేసిన వాళ్ళకి అయితే ఫ్లీట్ వెహికల్ తీసుకొచ్చని అరే నేను చెప్పేది బిజినెస్ లేదు తీసుకోకూడదు బాబు అనేసి ఇప్పుడు ఫ్లీట్ వెహికల్ తీసుకోవాలంటారు పోతారు డౌన్ పేమెంట్ అడ్వాన్స్ కడతారు డబ్బులు డిపాజిట్ కడతారు తర్వాత వాళ్ళకి రెంట్ కట్టలేక కొద్దిగా మీకు ఇంట్లో ఇబ్బంది రెంట్ కట్టాలా వాళ్ళకు ఊబర్ కమిషన్ పోవాలా మీకు పోవాలా బువ్వకు పోవాలా ఇంటికి డబ్బులు పోవాలా ఏడికెళ్ళి పోతాయి ఏమో ఓన్ కడతా మిగులుతారా అన్నట్టు ఫ్లీట్ కడతా ఏంది ఏది మిగులుతా చెప్పండి నేను ఒక అంటే ఏమైనా తప్పుగా మాట అంటే క్షమించండి దయచేసి చెప్తాను ఫ్రెండ్లీగా నా ఫ్రెండ్స్కి ఎలా చెప్తున్నాను అలా చెప్పాను అంతే దయచేసి నేను చెప్పింది అదే తప్పుగా అయితే తీసుకోకండి ఒకవేళ ఏమన్నా అనుకోకండి ఏమనుకోకండి ఓకే నేను ఈ విషయం ఇది షేర్ చేయాలని చాలా రోజు నుంచి అనుకుంటున్నా నాకు కుదరక పర్సనల్ అంటే వర్క్ ఉండి ఊరికి వెళ్ళి మా ఇంటి దేవునికి ముక్కుంటే ఇంటి దేవునికి వెళ్ళేసి గుండు చేయించుకొని వచ్చాను అది బ్రో ప్రస్తుతం ఉన్న హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఇంకా మీరు ఎన్ని కామెంట్ పెట్టినా కూడా ఈ వీడియో లింక్ షేర్ చేస్తాను ఇది ఫైనల్గా అయితే హైదరాబాద్లో బిజినెస్ క్యాబ్ గురించి కారు కొని రావాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అంకితం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తాను దయచేసి అయితే అర్థం చేసుకోండి నన్ను అయితే తప్పుగా అయితే అనుకోకండి ఎందుకంటే నేను ఉన్న విషయం చెప్పాను అనమాట నా ఎక్స్పీరియన్స్ చెప్పాను ఓకే ఇది క్యాబ్ తీసుకోవాలా వద్దా బిజినెస్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై బై